అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, కొండలను సైతం పిండి కొట్టే సామర్థ్యం యువత సొంతం. దేశ భవిష్యత్తునే మార్చేసే శక్తి, అద్భుతాలు సృష్టిస్తూ కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసే యుక్తి, మేధస్సు వారికున్నాయి. ఇలా ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేయాల్సిన కొంతమంది యువత అది మరిచిపోయి నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. కొందరు తప్పుడు మార్గంలో పయనిస్తూ సంఘ విద్రోహ శక్తుల్లా మారుతున్నారు. చిన్న కారణాలతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమకొక్క ఆశయం, ఆదర్శం లేకుండా బతుకుతున్నారు. బతుకు భారమై, భవిష్యత్తు శూన్యమై, విలాసాల్లో మునిగి తేలుతూ గమ్యం తెలియకుండా పయనిస్తున్నారు. యువత తిరిగి జాగృతమై నవభారత నిర్మాణం వైపు అడుగులు వేయాలంటే చైతన్య దీప్తి, నిత్య మార్గదర్శక శక్తి, నిరంతర వ్యక్తిత్వ వికాస మూర్తి స్వామి వివేకానంద ప్రబోధాలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వశక్తి నీలోనే ఉంది, తలచుకుంటే ఏమైనా చేయగలవు, ఎంత గొప్ప పనైనా సాధించగలవనే వివేకానంద పలుకులు నిత్యనూతన వ్యాఖ్యలు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువత నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. వీరిలో నిద్రాణమైన శక్తిని వెలికితీసి జాగృతమవ్వాల్సిన అవసరముంది. ఓ వ్యక్తి కాని, జాతిగాని తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానమని చెప్పే స్వామి వివేకానంద మాటలు నేటి యువతకు స్ఫూర్తి మంత్రాలు. విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికితీస్తుంది. మీరు దేన్నైనా సాధించగలరు. అఖండ శక్తిని ప్రదర్శించడానికి కావలసిన ప్రయత్నం చేయనప్పుడే మీకు అపజయం వాటిల్లుతుందని చెప్పే వివేకానందుడి మాటలు అక్షర సత్యాలు. మనపై మనకు విశ్వాసం ఉండటమే పరిపూర్ణ వికాస మంత్రం. 33 కోట్ల దేవతలపైన నమ్మకం ఉన్నా మీపై మీకు ఆత్మ విశ్వాసం లేకపోతే నిష్కృతి ఉండదు. ఆత్మశక్తికి సాధ్యం కానిదేదీ ఉండదు. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. బలవంతులని భావించుకుంటే బలవంతులే అవుతారంటారు స్వామి వివేకానంద. అటువంటి వ్యక్తిని మనం చదివినప్పుడు భారతదేశం మనకి సాధారణంగా యువతే కాదు, ప్రపంచంలో అందరూ, అన్ని రకాల వాళ్ళు వారి యొక్క మనస్సు జాగృతం అవుతుంది. జాగృతం అయ్యి భారతదేశానికి గొప్ప సంస్కృతిని నిలబెట్టగలుగుతారు. ఆయన ప్రత్యేకించి యువతకి మార్గదర్శకంగా ఉండడం కోసం అనేకమైనటువంటి ఆచరణ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన ఇంతకుముందు ఉండే భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి ఒక తేడా ఏమిటంటే, ఇంతకుముందు భారతదేశం ఛాందసవాదంతో, కఠిన నియమాలతోటి ఉండేది. అటువంటి నియమాలన్నింటినీ ఇప్పుడు కాదని ఈ స్థితిలో భారతదేశం ఉంది అంటే దానికి కారణం వివేకానంద స్వామి. ఒక ఆదర్శాన్ని తీసుకుంటే ఆ ఆదర్శమే జీవితంగా గడపాలి. ఈ ఆదర్శాన్నే భావించి, ధ్యానించి జీవనాడిగా చేసుకోవాలి. మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ ఆదర్శంతో మమేకం చేసుకోవాలి. ఇదే విజయ రహస్యం. మనం ధన్యత పొంది ఇతరులను ధన్యులుగా, కృతార్థులుగా చేయాలంటే మనం అంతర్ముఖులమై జీవిత రహస్యాన్ని ఛేదించాలనే చెప్పే వివేకానంద సూక్తి ఈనాటి యువతరానికి ఓ మహిమాన్విత మంత్రమే. జ్ఞాన సంపాదనకు ఏకాగ్రతే ఏకైక మార్గం. కాబట్టి ఏకాగ్రత శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా విషయ జ్ఞానాన్ని ఆర్జించుకోవచ్చు. ధనార్జనలో గాని, దైవార్చనలో గాని, లేక ఏ ఇతర కార్యాచరణలో గాని ఏకాగ్రత శక్తి ఎంత ఉంటుందో కార్యసిద్ధి అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది. మనం కొత్తగా ఏ శక్తిని సృష్టించలేకపోయినా దిశానిర్దేశం చేయగలమన్నది నరేంద్రుడి అభిప్రాయం. వారు చేసిన అన్ని కార్యక్రమాలు అన్నిటికంటే కూడా గొప్ప వాటి ఏంటంటే భారతదేశం అంతా వారు తిరిగారు. యువత కూడా ఇప్పుడు ఏంటి, నైరాశ్యం చెంది ఒకటో చోట ఉండకుండా దేశం అంతా తిరిగితే ప్రజల యొక్క సుఖ సంతోషాలు ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ప్రాంతం వాళ్ళు ఎలా ఉన్నారు మనకు తెలుస్తుంది. అప్పుడు మన ప్రాంతం అని కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న అందరం కూడా ఒకటే అని తెలుసుకునేటువంటి అభిప్రాయం వస్తుంది పిల్లలకి.
అది చాలా బాగుంటున్న ఉద్దేశం. ఎందుకంటే ఈనాటి యువతనే కాబోయేటువంటి మన దేశానికి నాయకులు కాబట్టి నాయకులు కానీ ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా స్వామి వివేకానంద యొక్క సూక్తులు ఇవన్నీ నేర్చుకొని అరే ఇస్ అవే స్టిల్ యూ రీచ్ యువర్ గోల్ అని ఎందుకు చెప్తున్నారంటే పరీక్షణం మర్చిపోకుండా ఉండటం. ఇప్పుడుండే కౌన్సిలింగ్ క్లాసెస్ అన్నిట్లలో కూడా ఇంట్రడ్యూస్ చేసి గవర్నమెంట్ ఇంకా ముందు వీటిని ఇంకా ముందు తీసుకపోతే ప్రజలకు చాలా బాగుంటుంది. ఈ రోజుకైనా ఇంకా 100 సంవత్సరాలకైనా కొత్తగానే కనబడుతుంది. చాలా మంది తాము స్వతంత్రులమని భావిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఆంక్షలు పెడితే మాకు స్వతంత్రం లేదా అని వారితో పోట్లాడతారు. కానీ ఒక్క క్షణమైనా ఏ ఒక్క విషయంపైనా మనసు నిగ్రహించలేని వీళ్లు స్వతంత్రులా అని వివేకానంద అంటారు. ఒకే ఒక్క అంశంపై మనసును కేంద్రీకరించలేని వాళ్లు స్వతంత్రులమని ఎలా చెప్పుకోగలరు? నిగ్రహం లేని మనస్సు తన దిశగా పయనింపచేసి వినాశనానికి దారితీస్తుంది. నిగ్రహంతో కూడిన మనస్సు మనల్ని రక్షించి సర్వ స్వతంత్రులను చేస్తుంది. మనుషులకు పశువులకు ఏకాగ్రతలోనే వ్యత్యాసం. ఏ పనిలో పొందిన విజయమైనా వీటి పర్యవసానమే. ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి ఉన్న తేడాను నిర్ణయిస్తుందన్నది నరేంద్రుడి బోధనల్లోని సారాంశం. ఈ ప్రొఫెషన్లో ప్రతి ఫీల్డ్లో ప్రతి దాంట్లో తన ఇన్స్పైర్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళని. లైఫ్లో తన కోసమే తను జీవించకుండా పక్కన వాళ్ళ కోసం జీవించారు. ఎవరైతే పక్కన వాళ్ళ కోసం జీవిస్తారో వాళ్ళే ఎప్పటికీ జీవించుంటారు. అది స్వామి వివేకానంద నుంచి మనం తెలుసుకోవాల్సింది. మన కోసం మనం జీవిస్తే మనం ఎప్పటికీ అట్లానే పోతాము. కానీ వివేకానంద లాంటి వాళ్ళు పక్కన వాళ్ళ కోసం జీవించారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. చాలా మంది ఉన్నదానితో సంతృప్తి చెందరు. ఇంకేదో కోల్పోయామన్న బాధ వారికి ఉంటుంది. అలాగే జరిగిపోయిన దాని గురించి చింతిస్తూ కాలం గడిపేస్తారు. కానీ వారున్న ప్రస్తుత స్థితికి వారే బాధ్యులమన్న విషయం మరిచిపోతారు. ఏం కావాలని అభిలషిస్తారో ఆ ప్రకారంగా తమను తాము రూపుదిద్దుకోవచ్చన్నది వివేకానందుని అభిప్రాయం. ఆ సామర్థ్యం అందరికీ ఉంటుంది. వర్తమాన స్థితికి మన పూర్వకర్మలు కారణమైతే అదే కారణాన్ని బట్టి మనం కోరిన విధంగా మన భవిష్యత్తును ప్రస్తుత కర్మల ఫలితంగా మనం రూపొందించుకోవచ్చు. అందువల్ల ఏ తీరులో నడుచుకోవాలో గుర్తించి ప్రవర్తించాలి. అంతరంతరాల్లోంచి ఎదుగుదల ప్రారంభం కావాలి. మనకెవరూ బోధించలేరు, ఎవరూ ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. అంతరాత్మను మించిన ప్రబోధకులెవరూ లేరు. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలంటారు వివేకానంద. స్వామి వివేకానంద మనకు ఎటువంటి విద్యను కావాలని కోరుకున్నాడో ఈ రోజు మనకది చాలా అవసరమైన విషయం. జీవన పోరాటానికి ఎదుర్కోలేనటువంటి జన సామాన్యాన్ని, సింహసదృశ ధైర్య సాహసాల్ని, పోరాట పటిమను పెంపొందించలేనటువంటి విద్య ఇది ఎటువంటి విద్య అవుతుంది? మనిషికి వ్యక్తిత్వాన్ని అందించలేనటువంటి విద్యతోటి మనం ఏమీ సాధించుకోలేం అని ఆనాటి నుంచి స్వామి వివేకానంద విద్య కోసం ఎన్నో సందేశాల్ని మనకు అందించాడు. వాటిని మనం ఆచరణలో చూపించడానికి ప్రయత్నించాలి. మనం చేసే పని, విధి నిర్వహణ, విధిరాత, తలరాత, ఈర్ష్యాద్వేషాలపై వివేకానంద తన బోధనలతో యువతను చైతన్యపరిచారు. ఎందుకు, ఎలా అంటూ ప్రశ్నించటం కాదు. మన కర్తవ్యం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించటమే. ఉత్సాహవంతులై ఉండాలి. మహోన్నత కార్య నిర్వహణపై మనల్ని భగవంతుడు ఎంపిక చేశాడని, మనం ఈ కార్యాలను నెరవేర్చగలమని విశ్వసించాలి. దురదృష్టవశాత్తు ఈ జీవితంలో అత్యధిక సంఖ్యాకులైన మానవులు ఏ ఆదర్శం లేకుండానే అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. పిరికివాడు, పనికిమాలిన మూర్ఖుడు మాత్రమే ఇది విధిరాత అంటాడని సంస్కృత సుభాషితం చెబుతోంది. కాని తాను దృఢంగా నిలబడి నా కర్మకు నేనే కర్తను అనేవాడే ధైర్యవంతుడు. ముసలితనం మీద పడుతున్నవారే విధిని గురించి మాట్లాడుతారని చెబుతారు వివేకానంద. చాలా మంది తాము చేసేదే గొప్ప పనని, తమకంతా తెలుసని విర్రవీగుతారు. ఎవరు చెప్పినా వినరు. ముఖ్యంగా యువత పెద్దల మాటను పెడచెవిన పెట్టి పెడతోవ పడతారు. అందుకే ప్రతి వ్యక్తి తన మార్గమే సర్వోత్తమమైనదని భావిస్తాడు. మంచిదే, అయితే ఆ మార్గం నీవరికే మంచిది కావచ్చు. ఒక వ్యక్తికి ఏమాత్రం జీర్ణం కాని పలానా ఆహారం మరొకడికి సునాయాసంగా జీర్ణం కావచ్చు. ఒక పద్ధతి మీకు మంచిదైనంత మాత్రాన అందరికీ అదే మంచిదని భావించవద్దని చెబుతారు వివేకానంద. అలాగే నీరసంగా, నిస్తేజంగా ఏమీ చేయలేని యువకులను వివేకానంద తన మాటలతోనే చైతన్యపరిచారు. పరోపకారం కొద్దిగా సంకల్పించినా చాలు, లోపల ఉన్నటువంటి అనంత శక్తి జాగృతం అవుతుందంటారు. ప్రతిరోజు ఈరోజు యువత ఎక్కువ మంది నేను ఎలా జీవితంలో స్థిరపడాలి, నా జీవితంలో నేను ఎలా పైకి రావాలి అని ప్రతి నిమిషం ఆలోచించుకుంటూ చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకుంటున్నారు. అలా కాకుండా నేను దేశానికి ఏం చేయగలను, సమాజానికి ఏం చేయగలను, ఇతరులకు ఏం చేయగలను
నాకన్నా ఇంకా బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, నాకన్నా ఇంకా దీనులు దుఃఖితులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి నేనేమి చేయగలను అని ప్రతిగా వాళ్ళు కనుక సంకల్పిస్తే వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు జాగృతం అవటమే కాకుండా వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, దేశ నిర్మాణంలో పాలు పంచుకోగలుగుతారు, ఒక ఆదర్శ దేశాన్ని, ఆదర్శ సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళ వంతు కృషి చేసినట్లు అవుతుంది. అప్పుడు సన్మార్గంలో నడవాలంటే వివేకానంద ఆచరణ బోధనల్ని ప్రతిరోజు చదవాలి. కేవలం అప్పుడప్పుడు చదివి ఏదో మనశ్శాంతి కోసం, ఏదో స్ఫూర్తి కోసం చేసే ఒక ఇది కాదు. అది విటమిన్ టాబ్లెట్స్ లాగా. ఒక కవి అంటారు, వివేకానంద సందేశం చదివిన తర్వాత ఒక పిల్లి పులిలాగా తయారవుతుంది, ఒక మృతదేహం కూడా మళ్ళీ లైఫ్లోకి వస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ఇది ఇచ్చారు. ఇంకా విద్యా సమాజం గురించి, మానవ సేవే మాధవ సేవ గురించి స్వామి వివేకానంద చేసిన ప్రబోధాలు అందరూ ఆచరించదగ్గవే. పుస్తకాలు చదివి సంపాదించేది పాండిత్యం అవుతుందా? కాదు. బహుముఖ విద్య విజ్ఞానం అవుతుందా? అదీ కాదు. సంకల్ప ప్రవాహం, అభివ్యక్తీకరణలు ఏ శిక్షణ వల్ల సమగ్రంగా స్వాధీనంలోకెచ్చి ఫలప్రదమవుతాయో అలాంటి శిక్షణే విద్యగా పేర్కొనాలని వివేకానంద చెబుతారు. ఇతరుల పట్ల మన కర్తవ్యం వారికి ఉపకారం చెయ్యటమే అని చెప్పే వివేకానంద పలుకులు మానవ సేవ విశిష్టతను తెలియచేస్తాయి. ధన్యుడయ్యేది ఇచ్చేవాడే కాని పుచ్చుకునేవాడు కాదని వివేకానంద అభిప్రాయం. ఇతరులకు అపకారం తలపెట్టినప్పుడు వారికే కాదు మనకు హాని కలిగిస్తుందంటారు వివేకానంద. మంచి చేయటం వల్ల మనకు ఇతరులకు మేలు చేకూరుతుందని వివేకానంద నమ్మారు, విశ్వసించారు. అదే నేటి యువతకు ఆచరణీయమని తన సూక్తుల ద్వారా ప్రపంచానికి తెలియచేశారు. అంటే మన లక్ష్యం నీది, నువ్వు ఎవరి కోసం చేంజ్ కాకు. అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం నీది కాదు, మంది కోసం నువ్వు చేంజ్గా ఇంకా సొసైటీని బాగు చేయి. మనని బలవంతులుగా చేసే ప్రతి విషయాన్ని మనం స్వీకరించాలి. మనని బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనని తిరస్కరించాలి. మనం ఎదుట వారి గురించి ఆలోచించొద్దు. మనని కాన్ఫిడెంట్గా ఉంచే ప్రతి విషయాన్ని తీసుకొని మనని బలహీనులుగా చేసేది మన వెనకాల వదిలేస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. కెరటమే నా ఆదర్శం. పడిలేస్తున్నందుకు, లేచి పడుతున్నందుకు కాదు, కానీ పడిలేస్తున్నందుకు. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఏదైనా ఫెయిల్ అయినా కానీ, ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఈ కోట్ని ఇన్స్పైర్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు దాన్ని ఫేస్ చేయాలి. జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టమైన తప్పనే కాదు, గొప్ప ధైర్యం కూడా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. అత్యంత శక్తివంతులైన యువత నిస్తేజాన్ని వీడి నవభారత నిర్మాణం దిశగా అడుగులు వెయ్యాలన్నది వివేకానందుని కల. మనమంతా శ్రమిద్దాం. నిద్రపోవడానికి ఇది సమయం కాదు. మనం చేసే కృషి మీదనే భారత భాగ్యోదయం ఆధారపడి ఉందని చెబుతారు వివేకానంద. మీ హృదయ కవాటాలను తెరిచి దేశం కోసం పనిచెయ్యండి. మీ నరాలను పటిష్టం చెయ్యండి. మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలే. తన విశ్వాసం యువతరం, నవతరంపైనే అని చెప్పారు స్వామి వివేకానంద. ప్రతి వ్యక్తి భుజస్కంధాలపై పూర్తి కార్యభారం మోపినట్లుగా పనిచేయాలి. రాబోయే 50 శతాబ్దాల భవిష్యత్తు కాలం మీకోసమే నిరీక్షిస్తోంది. రోదనలింక కట్టిపెట్టి ధీరులు కావాలి. దేశం ప్రగతి కోసం పరితపించాలి. మీ శక్తి వల్లే భారతదేశం మరో స్వర్ణ యుగం వైపు అడుగులు వేయవచ్చు. ఇంతవరకు కనని, వినని, ఎరగని నవ సమాజాన్ని నిర్మించవచ్చు. స్వామి వివేకానంద పలుకులు యువతను ఉజ్వల భారతాన్ని సాక్షాత్కరింపచేసేందుకు ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.